సో హాయ్ అంటే అయితే నేనైతే హైదరాబాద్లో కొంత అయితే ఎడిటింగ్ చేసుకున్నాను. ఇక మా ఊరైతే వెళ్దామని డిసైడ్ అయ్యాను. సో మా ఊర్లో నాకు కొంచెం బండి అయితే పని ఉంది. అదైతే ఇది మా అన్నయ్య. సో బండి అయితే పని ఉంది. ఒక 2 రోజులు ఆ పని చూసుకొని దాని తర్వాత ఎటు వెళ్ళాలని ఆలోచిస్తాను. ఇప్పుడు ప్లాన్ అయితే చేసుకున్నాను, కానీ అయోధ్య వెళ్ళాలా లేకపోతే గుజరాత్ సైడ్ వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని ప్రస్తుతానికి అయితే ప్లాన్లోనే ఉన్నాను. సో ఈ ఎడిటింగ్ అంతా అయిపోయి యూట్యూబ్లో ఇవి పెట్టేసి తర్వాత ఎక్కడికైనా ట్రావెల్ చేస్తాను. సో ఇదిగోండి హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఇది. సో ఇది హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఇది. సో 4:50కి విశాఖ అండి. నేనైతే శ్రీకాకుళం వెళ్తున్నాను. చెప్పాను కదా మా ఊరు ఎక్కడ అంటే శ్రీకాకుళం అని. సో అక్కడికైతే నేను వెళ్ళాలి. విశాఖకి 4:50కి ఇక్కడ నుండి బయలుదేరి నేను రేపు పొద్దున్న 10ంటికి అయితే మా ఊరు చేరుకుంటాను. అక్కడ నుండి మళ్ళీ ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. సో సుమారు 12 గంటలకైతే రేపు దిగుతాను. అక్కడ దిగాక నేను మిస్ అయిన నా స్నేహితులని మీకు పరిచయం చేస్తాను. మా తమ్ముడు, మా బాల, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. సో ఇదిగోండి సికింద్రాబాద్ ఈస్ట్ దగ్గర అయితే మేము ఉన్నాం. సో హైదరాబాద్ ట్రాఫిక్. సో చాలా రోజుల తర్వాత ఈ సైడ్ అయితే వచ్చాను. సో మా ఊరు కూడా చాలా నెలలు అయితే అయిపోయిందండి. సో మా కోమలవెల్లి కోసం అయితే వచ్చాను తప్పించి, ప్లస్ ల్యాప్టాప్ సబ్మిట్ చేయడానికి వచ్చాను, లేకపోతే అసలు రాను. సో ప్రస్తుతానికి అయితే వీటిని అయితే మిస్ అవ్వను, ఎందుకంటే ఒక 4 రోజులకే వెళ్తున్నాను. 4 రోజులు అయిపోయిన తర్వాత నా బండికి నెంబర్ ప్లేట్ ఒకటి వచ్చింది, అది వేయించుకొని మళ్ళీ నేను ప్రయాణం అయితే చేస్తానండి. మంచి గోప్రో కొందాం అనుకున్నాను, కానీ అది కూడా పోయింది. మరి ఇప్పుడు చాలా టైట్ ఉన్నాను కాబట్టి ప్రస్తుతం గోప్రో ఏం అవసరం లేదు, ఫోన్తో లాగించేస్తాను. ఈ చెప్పులు అయితే కొన్నాను, ఇవి బంపర్లో చెప్పులు అండి. అందుకే ఇందాక మూమెంట్ అనేది నేను నడుస్తునేటప్పుడు నాకు మాట్లాడడం ఇంట్రెస్ట్ జనరల్గా, కానీ అవి బౌన్స్ అవుతున్నాయి. ఇదిగోండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. 10 నిమిషాల్లో నా ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. సో అయితే ఇకైతే సెలవు అండి, హైదరాబాద్కి సెలవు. నేనైతే ఇక్కడ నుండి 4:50 ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి నేను శ్రీకాకుళం వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక నేను మా ఫ్రెండ్స్ని చూపించి అక్కడ ఒక 4-5 దినాలు స్పెండ్ చేసి ఎడిటింగ్ అంతా చేసేసి స్కెడ్యూల్ చేసేసి మళ్ళీ ఎక్కడికి స్కెడ్యూల్ అనేది మీకు టైం టు టైం అనేది అప్డేట్ అయితే చేస్తాను. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. సో నా ట్రైన్ అయితే కదులుతుందండి. నేనైతే ఒక 4 రోజులు మిస్ అవుతాను. సో మా ఊరికి బాయ్ చెప్పేసి నేనైతే మా ఊరు వెళ్తున్నాను. సో బాయ్ రా బాయ్. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. దాటాను. వైజాగ్ నుండి ఇప్పుడు నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకో 3 గంటలు పడుతుంది. నేను అక్కడికి వెళ్ళాక బాలాని, మా తమ్ముల్ని వీళ్ళందరికీ కలిసి అక్కడ 2-3 రోజులు అయితే ఉంటాను. మిగతా అప్డేట్స్ అనేవి అక్కడికి వెళ్ళి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వెళ్తాను.
తెల్లారికైతే వచ్చాను. సో ఇక్కడ నుండి నాకు ఇంకా 1 hour జర్నీ ఉంటుందండి మా ఊరు వెళ్ళడానికి. సో మా ఊరు వెళ్ళాక ఈరోజు రెస్ట్ తీసుకొని బాలాని సాయంత్రం కానీ రేపు కానీ చూపిస్తాను. సో మా ఊర్లో ఏమైనా ఇంకా మ్యాక్సిమం అన్ని వ్లాగ్స్ చేస్తాను. మా ఊర్లో ఇంకేమైనా ఉంటే మా ఊర్లో కూడా కొన్ని వ్లాగ్స్ చేసి మీకు చూపిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండి. బాయ్, టేక్ కేర్. పెద్ద బాప మా కుటుంబం మొత్తంలో పెద్ద ఆవిడ, నాకు చాలా ఇష్టమైన ఆవిడ. ఇదిగోండి మరి మా ఊరు వచ్చాను, మా బాపను కలిశాను, చాలా ఆనందంగా ఉంది. ఇదిగోండి చాలా రోజుల తర్వాత కలిశాను. మా ఫ్యామిలీ మొత్తం పెద్ద ఆవిడండి. సో ఏదో మూవీస్ సరదాగా చూసుకుంటుంది, ఒక్కరితే ఉంటుంది. మా మామయ్య ఎక్కడికి బయటికి వెళ్ళినట్టున్నారు. ఇదేనే వీళ్ళు చూపిస్తాను, ఇంకా ప్రేక్షకులందరినీ మిమ్మల్ని చూపిస్తాను. వదిలే బాగానే ఉంది బాబు. ఫోన్ చేయడానికి కుదరట్లేదు, నేను బయట ఉన్నాను కదా. ఇదిగోండి హాయ్ చెప్పు ఒకసారి, హాయ్. సో చాలా హ్యాపీ అండి, మా బాపను కలిశాను. దాని తర్వాత మా ఫ్యామిలీ మొత్తం చూపిస్తాను. మా తమ్ముడిని చూపించి మా చెల్లిని కూడా నేను వెళ్ళాను కలిశాను, కానీ తీయలేదు వీడియో. సో ఎక్కడ కుదిరితే అక్కడ చేస్తున్నాను. సో మళ్ళీ చెప్పు హాయ్ చెప్పు. హాయ్. ఇదిగోనండి మా పెద్ద బాప. సో ఇది వాళ్ళ ఇల్లు. మరి ఒక్కళ్ళ ఇంటికి వచ్చానంటే, ఊరు వచ్చానంటే అందరికీ హాజరయ్యాలి. సో ఇది పూర్వంగా మా లాలి బోడమ్మ వాళ్ళ ఇల్లు ఇది. సో సాయిరాజ్ చెప్పాను కదా, అవతల కంటే మరి అవతలకి ఇప్పుడు మరి అందరి ఇంటికి వెళ్ళాలి కదా, హాజరు అవతల ఉండాలి. ఇదిగోండి మా బయట పూర్వీకం ఇల్లు ఇవన్నీ అప్పట్లో పూర్వం ఇచ్చిన. ఇదిగో పొయ్య, ఇక్కడే కవ్వలు, ఆవులకి కవ్వలు, స్నానాలు. మరి ఇప్పుడు అంత వెళ్ళిపోయినా కానీ ఇది అంత అయిపోయింది కానీ ఇదేనండి. సో మళ్ళీ వేరే బాప ముద్దం దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. కలిపి ఇచ్చే. సో ఊరు వచ్చానంటే మరి అందరి ఇంటికి హాజరు అవ్వాలండి, అది మస్ట్ అండ్ షుడ్, అది మర్యాద, లేకపోతే వాళ్ళు ఒప్పుకోరు. సో ఒక్కరి ఇంటికి వెళ్ళి చూపిస్తాను. తినేసి వెళ్తాను. తినేసి వెళ్ళను, మరి బాప దగ్గర తింటా అన్నాను నేను. పెద్ద బాబు తినమంది, పెద్ద బాబు తినమంది, మరి ఒప్పుకోదు. సో ఇదిగోనండి. సో చిన్నప్పుడు చిన్నపిల్లలు తీస్తారు కదా ఇలా, అదే సాయిరాజు, అది అక్కడ గుర్తుపెట్టుకోండి. అది ఎవరో ఇప్పుడు చెప్పిన తర్వాత మీరే చెప్పుకోండి. సో ఇదిగోండి మా అన్నయ్య, మా మామయ్య, మా అమ్మ. ఇదిగోండి కాశ్మీర్లో ఆ ఫోటో. వెళ్ళాలండి నేను, ఆ అబ్బాయి దేశంకి వెళ్ళాలి, లాలి. ఇదిగోండి బోడమ్మ పెద్ద, ఇంటికి పెద్ద. అదిగోండి అమ్మ చిన్నప్పుడు, గణపతి మామ, బోడమ్మ. ఏది అది అన్నయ్య. ఇదిగోండి మా అమ్మ కాశ్మీర్లో ఇది. సో ఇదిగోండి ఇది మా పెద్ద మామయ్య, అంటే మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య, మా పాప. ఇప్పుడే బయట ఉండి వచ్చారు కాబట్టి అలా తీసేసాను. సో ఇదిగోండి మా ఇంటి ముందు పెద్ద మా అందరూ ఫ్యామిలీ, జయమ్మ, మరి నానమ్మ, అమ్మమ్మ. మరి నీకే చూపిస్తాను సాయమ్మ. సో ఇది మా తాతయ్య వాళ్ళ చిన్న తాత, ఇది పెద్ద తాత, ఇది పెద్ద తాత, ఇది పెద్ద బాబు వాళ్ళ ఇల్లు. అన్నీ కూడా పక్క పక్కనే ఉంటాయి. అది మా పెద్ద బాబుది. సో ఇదిగోండి మళ్ళీ మా బాప వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ భోజనం చేసేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాను. ఇదిగోండి మా బాప, అదిగోండి మా చిట్టు బావ, డొక్కమ్మ. అంతా మరి ఒక దగ్గరికి వచ్చామంటే ప్రతి ఇంట్లో తినమంటారు, మరి మనం అన్ని దగ్గర తినలేము. మా పాప వండేస్తుంది, వాటర్ రెడీ అవుతుంది, తినేసి ఎక్కడికైనా వెళ్తాం. పప్పు ఏదేదో వండేస్తుంది, పప్పు, గుడ్లు, శనగపప్పు కూర. ఇదిగోండి. మరి నేను సడన్గా వచ్చేసాను మళ్ళీ చూద్దామని. మళ్ళీ ఎటు వెళ్తానో తెలియదు కాబట్టి. ఇదిగోండి మా పాప గారెలు, గుడ్లు, పప్పు, అప్పడం, ఎండు చేప ఫ్రై అయితే నాకు చాలా ఇష్టం.
మా పప్పులు ఇవన్నీ ఏవో చేసి పడేసిందండి. చాలు 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 చాలు. ఇదిగో ఇది ఇంక మరి 1, 2 అని లేవు, అన్ని 6 వెరైటీస్ అన్నీ ఉన్నాయి. మిల్ మేకర్ కూర. సరే చాలు చాలు, నాకు ఇంకేమొద్దు. ఇదిగోండి మా చిన్నాన్న, మా నాన్న తర్వాత వీళ్ళు కూడా మా కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్స్. నేను పెడతాను ఇవన్నీ ఫ్యామిలీ అంతా కలిపి. హాయ్ చెప్పండి. ఇదిగో మా బాప, నడి బాప చాలా యాక్టివ్. నీకే చూపిస్తాను. ఇదిగో నా చిన్న మాదల ఆయన, మా బావ మోస్ట్ యాక్టివ్ పర్సన్ అండి. చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పాను. ఇదిగో మా మామయ్య అండి, జగమామయ్య. సో ఇది వీళ్ళ ఇల్లు. సో అన్ని అటాచ్మెంట్ ఇల్లు ఇవన్నీ. సో చక్కగా మా ఫ్యామిలీ అందరినీ కలిసానండి. ఇదిగోండి మా బాపని చక్కగా కాసేపు మాట్లాడుకున్నాం. ఇక్కడ నుండి అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ మెమొరీ స్పెండింగ్ మై టైమ్ విత్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్టర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. సో చాలా హ్యాపీగా అయితే ఉంది. సో హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ హాయ్. యూట్యూబ్ ప్రపంచం చాలా దూరంగా ఉంటామండి మేము. అసలు యూట్యూబ్ అంటే ఏమి తెలియదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, అదే వింత నాకు అవసరం. ఇదిగోండి మా నాన్నగారు. చెప్పు మా ప్రేక్షకులకి ఏదో ఒకటి. ఏం చెప్తాను చెప్పు. సాయిరామ్, జై జై సాయిరామ్. జై జై సాయిరామ్ అనా? ఇంకేం లేదు. శ్రీ సాయిరామ్ చెప్పు మా ప్రేక్షకులకి ఇంకేదైనా చెప్పు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇంకా సర్వే జన సుఖినో భవంతు. ఓం స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషః గోబ్రాహ్మణేభ్యం సోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యాః పృథివీ సస్యశాలినీ. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై సహి. ఓం త్ర్యంబకం యామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనాత్ మృత్యోర్ముచ్చీయమామృతాత్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓం యదక్రం పదభ్రష్టం మంత్రహీనం చ యద్భవేత్ యదక్రం పదభ్రష్టం మంత్రహీనం చ యద్భవేత్ తత్సర్వం సంవిధాం దేవా నారాయణ నమస్తుతే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాయ్. మరి ఎన్నింటికి వస్తావు? సో జై శ్రీరామ్ అన్నారని కాదు కానీ అతను శివభక్తులండి. మా అమ్మగారు, నేను, మా అన్నయ్య, మా ఫ్యామిలీ మొత్తం అమ్మవారి భక్తులం, శివభక్తులం. కానీ మాకు కూడా జై శ్రీరామ్ అని మాకు కూడా రాముల వారు అంటే చాలా ఇష్టం. సో ఈ మధ్యన అయోధ్య నిర్మాణం అవుతుంది కదా, మా ఊర్లో చాలామంది ప్రేక్షకులు ఇక్కడ ఈవెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. వాటికి కూడా వెళ్ళి పొద్దున్న సాయంత్రం వరకు అక్కడే ఉంటారు రామ మందిరంలోనే. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకొని. సో అతనైతే చూపించేశాను, మా నాన్నగారిని కూడా చూపించాను. ఇంకా మా చెల్లి ఉంది, మా చెల్లిని కూడా చూపించేసి మా రేపు ఎల్లుండి నేను హైదరాబాద్ మళ్ళీ వెళ్ళిపోతున్నాను. పరిపూర్ణంగా అయితే మా ఫ్యామిలీని కలిసేసి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలని మీకు అక్కడ తర్వాత అప్డేట్ చేస్తాను. సో ఇదిగోనండి మా తమ్ముడు. చాలా రోజుల తర్వాత కలిసాను వాడిని. ఎప్పుడో వ్లాగింగ్ స్టార్టింగ్లో వాడితో కలిసి స్టార్ట్ చేసాం వ్లాగింగ్. ఇదిగోండి ఇదంతా బృందావన ప్యాలెస్, మా ఎడిటింగ్ స్పాట్. జనరల్లీ మేము ఇక్కడే ఎడిట్ చేసుకునే వాళ్ళం వీడియోస్. సో ఇదిగో రే మీరు చెప్పరా, చెప్పు మా ప్రేక్షకులకి హాయ్ అని చెప్పు. హాయ్ చెప్పు. ఇంకేంటి? హాయ్ సబ్స్క్రైబర్స్, హౌ ఆర్ యు? దే ఆర్ ఫైన్. సో ఇంకేంటి మరి? ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎవ్రీథింగ్ గుడ్. చదువుతున్నావు బాగా? సో ఇదిగోండి చాలా రోజుల తర్వాత కలిసాను వీడినే. సరదాగా అలాగా కలిసేసి మళ్ళీ రేపైతే రిజర్వేషన్కి ట్రై చేశాను, రిజర్వేషన్ అవ్వలేదు. ఎల్లుండి అయితే మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుండి ప్లాన్ చేసుకుందామని చూస్తున్నాను. సో సాయంత్రం వీలుంటే మా చెల్లి దగ్గర కూడా వెళ్ళి మా చెల్లిని కూడా మీకు చూపిస్తాను. సో నాకు ఎందుకు ఎలాగంటున్నానంటే మాకు ఎడిటింగు ఇదంతా యూట్యూబ్ ప్రపంచంకి మా సైడ్ యూట్యూబ్ ఉండదండి. మేము ఏదో అలాగా ట్రై చేద్దామని చెప్పేసి ఎందుకు చేస్తున్నానంది మీకు తర్వాత ఎవరైనా నన్ను అడిగితే చెప్తాను. సో అలాగా చేస్తున్నాం. సో ఇదేనే చాలా అందమైన ప్లేస్ అండి. మేమైతే చక్కగా ఎడిటింగ్ చేసుకోవడానికి వీటికైతే చాలా బాగుంటుంది ప్లేస్. ఇదిగోండి మా చిన్నాన్న
మా అన్నయ్య వాళ్ళ తమ్ముడు మెకానికల్ ఇంజనీర్, ఆర్మీ, జై జవాన్. యూట్యూబర్ నేను కాదు, నేను అలా మామూలు డాక్యుమెంట్ చేసుకుంటున్నాను. ఇదిగోండి మా ముద్దమ్మా, హాయ్ చెప్పండి. ఇదిగోండి గంగాధర్. సో ఇదిగోనండి మా గారాలు పెట్టి చెల్లి. నేను ఎవరికైనా అందరికీ చెల్లి అని పిలుస్తాను, కానీ మనస్ఫూర్తిగా ఈ తిన్నే చెల్లి అని పిలుస్తాను. వేరే వాళ్ళందరూ ఇంకా సెకండరీ అని. ఇదిగో వాళ్ళ అమ్మాయి సుజి. హాయ్ చెప్పు, మా ప్రేక్షకులకు హాయ్ చెప్పు. హాయ్, సబ్స్క్రైబ్ టు మై బ్రదర్స్ ఛానల్ చెప్పు. మా బాప ఉంది, కానీ మా బాప అవతల ఉంది. సో ఇది వాళ్ళ ఇల్లు. సో రేపైతే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. అలాగ వచ్చాను మా బాపను కలుద్దామని. మా డొక్కల ఫ్యామిలీకి పెద్ద ఆవిడ. ఏంటి అలా చూద్దామని వచ్చాను మా చెల్లెల్ని. ఇదిగో మా డొక్కల ఫ్యామిలీలో పెద్ద ఆవిడ. చెప్పాను కదా మా ధర్మామయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఆవిడ. మా హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఆయన మాకు చిట్టి బావ రిలేషన్, మా సొంత రిలేషన్. ఇది మా బావ. సో మా బాప వాళ్ళ అబ్బాయి మా చెల్లి. సో ఇదిగోనండి నా చిన్ననాటి స్నేహితుడు. సో నేనైతే ఎక్కువగా ఊర్లో ఉండేటప్పుడు వీడితో టైం స్పెండ్ చేస్తాను. వీడి పేరు బాలకృష్ణ. చెప్పరా. వెల్కమ్ టు ద ఛానల్ ఇండియన్ బుస్. అడ్వెంచరస్ వీడియోస్ అన్ని చేస్తున్నాడు. షార్ట్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ఇండియన్ బుస్. వెల్కమ్ టు ఇండియన్ బుస్. చాలా చాలా బాగా మాట్లాడతాడు తెలుగు అండి. సో చాలా హ్యాపీగా ఉంది. వీడిని కలిశాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తానో తెలియదు. మ్యాక్సిమం ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ ప్రయాణం ఆప్ చేసేసి ఏదో ఒక జాబ్ చేసుకుని మళ్ళీ ప్రయాణం అయితే మొదలిస్తాను. సో అంకిల్ దగ్గర స్టేట్ ఉండండి. నేను ఒక గంట అరగంటలో అయితే నేను వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ వీటిని ఎప్పుడు చూస్తానో తెలియదు. బాయ్ రవ్వాలా. సో బాయ్ అండి. నేను ఇదిగోండి వాటిని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. మా ఫ్యామిలీ దాంట్లో కూడా వీటిని పెట్టేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుండి హైదరాబాద్కు వెళ్ళడానికి మళ్ళీ సుమారు నాకు ఒక 22 నుండి 23 గంటలు అయితే పడుతుంది. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ వెన్ ఐ రీచ్ హైదరాబాద్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బాయ్. సో హైదరాబాద్ పర్యటన అయితే అవుతుందండి. ఇదిగోండి మా నాన్నగారు చెప్పు హాయ్ చెప్పు ఒకసారి. వచ్చాను. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. సరే బాయ్ నాన్న. సరే బాయ్.